ఉషా హోమియోపతి టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరి ఈ వీడియోని చూస్తూ ఉన్నటువంటి వ్యూవర్స్ అందరికీ హోమియోపతి వైద్యాన్ని ఇష్టపడే మీ అందరికీ హోమియోపతి వైద్యాన్ని వాడేటటువంటి మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ వీడియో సెషన్లో సి రియాక్టివ్ ప్రోటీన్ ఎందుకు పెరుగుతుంది, ఏ కండిషన్స్లో పెరుగుతుంది, మరి హోమియోపతి మందుల ద్వారా మరి ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ని నార్మలైజ్ చేయవచ్చా, నార్మల్కి తీసుకురావచ్చా అని చెప్పి సి రియాక్టివ్ ప్రోటీన్ను యాక్టివేట్ కాకుండా చేయవచ్చా, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇమ్మని చాలా రోజుల నుంచి కనీసం ఒక 6 months నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు కంటిన్యూస్గా ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయమని మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు ఈ వీడియో సెషన్లో ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ గురించి, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటే ఏంటి, అది ఎందుకు పెరుగుతుంది బ్లడ్లో అని చెప్పి ఈ విషయాన్ని ఈరోజు ఈ వీడియో సెషన్లో చర్చిద్దాము. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఒక రకమైన సబ్స్టెన్స్ అండి, ప్రోటీన్ సబ్స్టెన్స్, పేరులోనే ఉంది ప్రోటీన్ అని. ఈ ప్రోటీను లివర్ నుంచి జనరేట్ అవుతుంది. లివర్లో ఇది పుట్టడం అనేది జరుగుతుంది. లివర్ దీన్ని సెక్రీట్ చేస్తుంది, ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ని. మరి ఈ రీసెర్చర్స్ దీని క్లియర్ పర్పస్ అనేది ఎందుకు ఇది మరి సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది సెక్రీట్ అవుతుంది, బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది అనే విషయం క్లియర్గా ఈ రీసెర్చర్స్ మనకు చెప్పటం లేదు. కానీ మనకు ఇప్పటివరకు జరిగినటువంటి రీసెర్చ్ వల్ల తెలిసిన విషయం ఏంటంటే, ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది మీకు ఎక్కడైనా కూడా శరీరంలో ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఒక రకమైనటువంటి క్రానిక్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలంగా చాలా కాలం నుంచి ఇన్ఫ్లమేషన్ గనక ఉన్నట్లయితే, అంటే శరీరంలో రియాక్షన్ అన్నమాట, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ గనక ఉన్నట్లయితే మరి ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది పెరుగుతుంది. ఈ సి రియాక్టివ్ ప్రోటీను మరి కొన్ని రీసెర్చర్స్ మనకు చెప్పేది ఏంటంటే, ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు, కొన్ని రీసెర్చర్స్ మనకు చెప్పేది ఏంటంటే, ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ కనుక బ్లడ్లో ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 mg/100 లీటర్ ఆఫ్ బ్లడ్ మీకు అలా ఉన్నట్లయితే, 10 mg/L కనుక ఉన్నట్లయితే బ్లడ్లో సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది హార్ట్ డిసీజెస్, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్, స్ట్రోక్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పి కొన్ని రీసెర్చర్స్ చెప్తా ఉన్నాయి. కానీ ఇది కన్ఫర్మ్ కాదు. మీకు సి రియాక్టివ్ ప్రోటీన్తో పాటు ఇంకా ఏదైనా మీకు ఈసీజీలో లేదంటే ఎకోలో లేదా యాంజియోగ్రామ్ తీసినప్పుడు ఏదైనా డిఫెక్ట్స్ కనుక కనిపిస్తే, దాంతోపాటు మరి సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఆ ప్రభావం హార్ట్ మీద పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకు ఈ క్లినికల్ స్టడీస్ చెప్తా ఉన్నాయి. కానీ ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను, మీకు చిన్నగా దెబ్బ తగిలి అది ఎక్కువ కాలం నుంచి తగ్గట్లా, మరి ఆ బోన్ ఆ ఇన్ఫెక్షన్ అనేది మీకు బోన్ వరకు స్ప్రెడ్ అయింది, ఆస్టియోమైలిటిస్ డెవలప్ అయింది. మరి అలాంటి కేసుల్లో కూడా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది పెరగచ్చు. లేదంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏదైనా ఉంది, మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, లేదంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్, ల్యూపస్ వ్యాధి అంటాం, మరి ఈ వ్యాధి ఉంది. అలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా సి రియాక్టివ్ ప్రోటీన్ పెరగవచ్చు. కొన్ని కేసుల్లో ఈ డయాబెటీస్ అన్కంట్రోలబుల్గా ఉన్నప్పుడు కూడా మరి సి రియాక్టివ్ ప్రోటీన్ పెరగవచ్చు. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ పెరిగింది అంటే మీరు గుర్తించాల్సింది ఏంటంటే, శరీరంలో ఎక్కడో ఏదో ఒక మూల ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంది, ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది, రియాక్టివ్ చర్య ఏదో జరుగుతుంది అని చెప్పి మీరు గుర్తించాలి. సెగెడ్లు ఎక్కువగా క్రానిక్గా మరి ఫ్రీక్వెంట్గా మీకు యాప్సెస్ కనుక డెవలప్ అవుతూ ఉంటే, అలాంటి కేసుల్లో కూడా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది పెరగచ్చు. అందువల్ల దీన్ని బయోమార్కర్ అంటాం. అందుకనే ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ని బయోమార్కర్ అంటాం. ఇది డయాగ్నోసిస్ చేయడానికి పనికిరాదు. సి రియాక్టివ్ ప్రోటీన్ ఉంది కదా, ఎక్కువ హార్ట్ డిసీజ్ వచ్చేస్తుందేమో, లేదంటే కిడ్నీ డిసీజ్ వచ్చేస్తుందేమో అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మీ బ్లడ్లో అది మీకు దేనికి సంకేతం అంటే మీ శరీరంలో ఎక్కడో ఏదో ఒక మూల ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది.
దాన్ని మీరు ఇంకా ఫర్దర్గా మీరు డయాగ్నోసిస్ చేయించుకోవాలి. ఫర్దర్గా ఇంకా క్లియర్గా ఇంకా డయాగ్నోసిస్ చేయించి ఆ ప్రాబ్లం ఏంటో కనిపెట్టాలి. దానికి ఒక ఇండికేషన్, ఇది ఒక బయోమార్కర్ అంతే సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది. అది కూడా మీకు 10 మిల్లీగ్రామ్స్ పర్ డిఎల్ కనుక ఉన్నట్లు, 10 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కనుక ఉన్నట్లయితే అది మీకు రిస్క్ ఫ్యాక్టర్ కింద మారే అవకాశం ఉంటుంది. జనరల్గా 1, 2, 3, 4 ఆ రేంజ్ వరకు ఉంటూ ఉంటుంది. అది ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది చాలామందిలో. మీ లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేస్తే, మీరు మంచి ఆహారం తీసుకుంటున్నారు, టైంకి పడుకుంటున్నారు, టైంకి ఆహారం తీసుకుంటున్నారు, స్ట్రెస్ లేకుండా ఉంటున్నారు, ఆటోమేటిక్గా ఆ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. దాని గురించి మనం వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ 10 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు మనం సీరియస్గా మనం ఆ కేసు ఇంకా కొంచెం డెప్త్గా స్టడీ చేసి మనం మెడిసిన్ సెలెక్ట్ చేయాల్సినటువంటి, మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరం రావచ్చు. ఇంకా క్లియర్గా స్టడీ చేసి అసలు డయాగ్నోసిస్ ఎందుకు పెరిగింది, ఇది శరీరంలో ఎక్కడ ఉంది ఇన్ఫ్లమేషన్ అనేది, కిడ్నీలో ఉందా, హార్ట్లో ఉందా, బ్రెయిన్లో ఉందా, లేదంటే మజిల్స్లో ఉందా, జాయింట్స్లో ఉందా, ఎక్కడుంది ఇన్ఫ్లమేషన్, ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పి మనం ఒకసారి స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే డాక్టర్స్ మీకు ఎక్కువ కాలం నుంచి ప్రాబ్లం తగ్గలేదు అని చెప్తా ఉంటే వెంటనే ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ ఎంత ఉందో అన్ని టెస్టులతో పాటు, మరి ఈ కామన్ బ్లడ్ టెస్టులతో పాటు ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా రాస్తారనమాట. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ ఎక్కువ చూపిస్తుంది అనుకోండి, ఇంకొంచెం డెప్త్గా స్టడీ చేస్తారు. ఎక్కడో ఇన్ఫ్లమేషన్ ఎక్కడో డెవలప్ అవుతుంది, మనకు తెలియట్లేదు, ఇంకొంచెం డెప్త్గా స్టడీ చేయాలి అని చెప్పి ఇంకా దాన్ని డయాగ్నోసిస్లు అనేది ఇంకా పెంచడం అనేది, ఈ టెస్టులు అనేది ఇంకా పెంచడం అనేది జరుగుతుంది. మరి ఇది సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది మీ హెల్తీ లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ స్టైల్ కనుక సరిగ్గా లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు, ఏది పడితే అది తింటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉన్నారు, టైంకి నిద్రపోవట్లేదు, టైంకి తింటలేదు, అప్పుడు ఆటోమేటిక్గానే మీ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది, మీకు ఎక్కడో ఒక ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆటోమేటిక్గా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది పెరుగుతుందన్నమాట. మరి అలా ఆ కేసులు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది కూడా, మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ పెరుగుతుంది అంటే. మరి హోమియోపతి మందుల ద్వారా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ ఏమైనా మనం తగ్గించవచ్చా అంటే, ఖచ్చితంగా మీ యొక్క కాన్స్టిట్యూషన్ని స్టడీ చేసి, మీ యొక్క శరీరతత్వాన్ని స్టడీ చేసి, మీకు ప్రాబ్లం ఎక్కడుందో తెలియట్లా, కానీ సి రియాక్టివ్ ప్రోటీన్ చూస్తే ఎక్కువగా ఉంది. మరి అప్పుడు మీ యొక్క కాన్స్టిట్యూషన్ని, ఈ జనరల్ బాడీ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేయాలి. మీకు ప్రాబ్లం, మీకు ఈ జనరల్ సెన్సేషన్స్ ఎలా ఉన్నాయి, మీకు ఆకలి ఎలా ఉంది, మీకు మోషన్ ఎలా అవుతుంది, మీ దాహం ఎలా అవుతుంది, ఇలా ప్రతి విషయాన్ని మన కేస్ టేకింగ్లో ఈ జనరల్ విషయాలన్నీ కూడా తెలుసుకొని మరి మీ ఇష్టాలు ఎలా ఉన్నాయి, అలా మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఏదైనా, అంటే మీకు ఎక్కువగా ఏదైనా ఒక పర్టికులర్ ఆహార పదార్థం అంటే పడటం లేదా, ఇష్టం ఉండటం లేదా, లేదంటే ఎక్కువగా ఒకే రకమైన ఆహార పదార్థాన్ని తీసుకోవాలి అనిపిస్తుందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ సెలెక్ట్ చేయటం, ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ని సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. మరి వెంటనే మీ ప్రాబ్లం ఎక్కడున్నా, మీ డయాగ్నోసిస్కి అందకపోయినప్పటికీ కూడా మీ ప్రాబ్లం మరి ఆ స్టేజ్లోనే మీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీ ప్రాబ్లమ్ని క్యూర్ చేయటం అనేది జరుగుతుంది. చాలా కేసెస్ అది డయాగ్నోసిస్కి అందుతుంది మీ ప్రాబ్లం అంటే అప్పటికే కొంతవరకు డ్యామేజ్, మీ శరీరంలో డ్యామేజ్ అనేది జరిగిపోయిందని అర్థం. కానీ హోమియోపతి యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఆ ప్రాబ్లం మీ డయాగ్నోసిస్కి అందక ముందే మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు. ఎలాగంటే మీ యొక్క కాన్స్టిట్యూషనల్ స్టడీ వల్ల, మీ యొక్క శరీరతత్వాన్ని స్టడీ చేయటం వల్ల. అది హోమియోపతికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక విధానం అని చెప్పాలి ఈ కాన్స్టిట్యూషనల్ స్టడీ అనేది. మీ శరీరంలో ప్రతి పార్ట్ని, మీ పైన హెడ్, హెయిర్ నుంచి కింద ఫుట్లో ఉన్నటువంటి గోరు వరకు ప్రతి పార్ట్ని కూడా అబ్జర్వ్ చేయటం అనేది జరుగుతుంది హోమియోపతి యొక్క కాన్స్టిట్యూషనల్ స్టడీలో. అందువల్ల మీరు మీలో ఉన్నటువంటి డిసీజ్ని పూర్తిగా రూట్స్ నుంచి తొలగించడం అనేది జరుగుతుంది, మూలాల నుంచి డిసీజ్ని తొలగించడం అనేది జరుగుతుంది. మనకు డయాగ్నోసిస్తో పని లేదు. డయాగ్నోసిస్ దొరికితే, ఒకవేళ ఆ డిసీజ్ డయాగ్నోస్ అయితే మనకు ఆ ప్రోగ్నోసిస్, డిసీజ్ ఎంతవరకు క్యూర్ చేయవచ్చు, తర్వాత ఎంత టైంలో క్యూర్ చేయవచ్చు అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది. మనం ఇచ్చిన మందు సరిగ్గా పనిచేస్తుందా లేదా అనే దాని మీద అవగాహనకు ఆ డయాగ్నోసిస్ అనేది ఉపయోగపడుతుంది. అంటే డిసీజ్కి పేరు పెట్టడం అనేది, ఆ డిసీజ్కి పేరు పెట్టక ముందే మనం ఆ డిసీజ్ని క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా బయోమార్కర్ కింద ఉపయోగపడుతుంది అనుకున్నాం కదా. మరి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత, ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మరి ఆ సి రియాక్టివ్ ప్రోటీన్ కనుక తగ్గుతూ ఉన్నట్లయితే
మరి మనం ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో వచ్చాడు. అతనికి మనం మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చాం. తర్వాత సి రియాక్టివ్ ప్రోటీన్ మెడిసిన్ ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత మరి సి రియాక్టివ్ ప్రోటీన్ కనుక మనం టెస్ట్ చేసి చూసినట్లయితే అందులో వేరియేషన్ బట్టి మన మెడిసిన్ పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని కూడా మనం గుర్తించవచ్చు. అలా ఇది మన మెడిసిన్ అంటే ఈ మెడిసిన్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ ఈ బయోమార్కర్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఏ మందులు వాడాలి అనే విషయానికి వస్తే ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ తగ్గించడానికి మరి అది ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం ఈ లైకోపోడియం వాడితే తగ్గుతుందా, లాక్టోసిస్ వాడితే తగ్గుతుందా, కాల్కేరియా కార్బా, నాట్రమూరా, సెపియానా, ఈ పలస్టిల్లనా ఇలా చెప్పలేం మనం. ఎందుకంటే ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఏ పేషెంట్లో ఏ కాన్స్టిట్యూషన్లోనైనా పెరగచ్చు. అందుకనే ఆ పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఎక్కువగా మరి సాల్ట్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అనుకోండి, మరి అలాంటి కేసులో నాట్రమూర్ ఇండికేట్ అవ్వచ్చు. అలా కాకుండా ఈ పచ్చళ్ళు తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అనుకోండి, ఆ పేషెంట్లో మరి పచ్చళ్ళు తినడానికి బాగా ఇష్టపడుతుంటారు కొంతమంది, మరి గాలి కావాలంటారు, విపరీతంగా గాలి కావాలి అని చెప్తూ ఉంటారు, మరి ఎక్కువగా వాగుతూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి కేసుల్లో లాక్టోసిస్ ఇండికేట్ అవ్వచ్చు. అతనుకున్న డిసీజ్ ఏదైనా కావచ్చు, కానీ ఆ సి రియాక్టివ్ ప్రోటీన్ తగ్గించడానికి లాక్టోసిస్ ఇండికేట్ అవ్వచ్చు. మరి కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు రాత్రిపూట పడుకునేటప్పుడు డాక్టర్ గారు మరి కాళ్ళు విపరీతమైన మంటలు వస్తూ ఉన్నాయండి అంటారు. మరి ఆహారపు అలవాట్లు అడిగితే పచ్చళ్ళు బాగా ఇష్టపడుతున్నాం అని చెప్తుంటారు. అలాంటి కేసుల్లో మరి సల్ఫర్ ఇండికేట్ కావచ్చు సి రియాక్టివ్ ప్రోటీన్ని తగ్గించడానికి. మరి కొంతమంది ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో మరి లివర్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్తో బాధపడుతూ ఉంటారు. అదే కాకుండా ఎక్కువగా ఈవినింగ్ టైమే వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి అలాంటి కేసుల్లో ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ని తగ్గించడానికి ఈ లైకోపోడియం ఇండికేట్ కావచ్చు. అట్లా మన కాన్స్టిట్యూషన్ని బట్టి మనం మెడిసిన్ సెలెక్ట్ చేసి వాడినట్లయితే ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది నార్మల్కి వచ్చేటటువంటి నార్మల్కి వచ్చేస్తుంది, నార్మల్కి వచ్చే అవకాశం అన్ని కేసుల్లో కూడా ఉంటుంది. మనం స్పెసిఫిక్గా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ని తగ్గించడానికి ఇది మందు అని స్పెసిఫిక్గా మనం చెప్పలేము, అలా చెప్పకూడదు కూడా. హోమియోపతిలో ఆ పేషెంట్ యొక్క శరీరతత్వాన్ని మొత్తాన్ని కూడా స్టడీ చేసి మనం ఆ మెడిసిన్ని సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇది ఈరోజు ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాము. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ మీద నేను ఏ ఆర్టికల్ రాయలేదు నా వెబ్సైట్లో. మరి ఇతర ఆర్టికల్స్ ఇంకా వేరే డిసీజెస్ మీద ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా వెబ్సైటు www.homeoresearch.comని శోధించండి. మీరు తెలుగులో కూడా చదువుకోవచ్చు. దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి గూగుల్ ట్రాన్స్లేషన్ తెలుగు కింద మార్చుకుంటే ఆ వెబ్సైట్ని మీరు తెలుగులో కూడా చదువుకోవచ్చు. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది, ఉపయోగపడింది అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకుండా. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాము. మరి అంతవరకు సెలవు.